LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. జీవీఎంసీ వాటర్ సప్లై ఉద్యోగులతో మేయర్ చర్చలు విఫలమయ్యాయి. సమ్మెకు వెళ్తే ఉద్యోగాలు పీకేస్తానని వాటర్ సప్లై ఉద్యోగులను బెదిరించారు మేయర్ పీలా శ్రీనివాస్. సమ్మెకు వెళ్తామని తేల్చి చెప్పారు వాటర్ సప్లై ఉద్యోగులు. వాటర్ సప్లై ఉద్యోగుల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నిలిచిపోయింది. వాటర్ సప్లై ఉద్యోగులంతా కూడా ఆందోళన బాట పట్టారు, సమ్మెలోనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మేయర్తో చర్చలకు వెళ్ళి బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది. వాటర్ సప్లై ఎంప్లాయీస్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఆ సంఘానికి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు, మాట్లాడదాం. చర్చలు ఏమయ్యాయి? సానుకూలంగా ముగిసాయా లేకపోతే చర్చలు వైఫల్యం చెందాయా? సానుకూలంగా ముగిలేదు, చర్చలు వైఫల్యం చెందాయి. మేము అడిగింది వాళ్ళు చేసిన తీర్మానాన్ని వాళ్ళే అమలు చేయమంటున్నాం. మేము కొత్తగా ఏం అడగట్లేదు. కౌన్సిల్ ఏదైతే తీర్మానం చేసిందో డిసెంబర్లో వీళ్ళు చేసిన తీర్మానాన్ని వాళ్ళు అమలు చేయట్లేదు కాబట్టి అదే తీర్మానం అమలు చేయమని ఈరోజు మా రిక్వెస్ట్ అండి. అదే డిమాండ్గా ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం. ఏమన్నారు? అమలు చేస్తానన్నారా? చేద్దాం, రేపు కమిషనర్ వచ్చాక మాట్లాడదాం. రేపు సోమవారం ఒకసారి మనం కూర్చుందాం, మళ్ళీ బుధవారం నాడు ఫైనల్గా మాట్లాడదాం అని చెప్తున్నారు. బుధవారం ఇప్పుడు నువ్వు చేసిన తీర్మానాన్ని నువ్వు అమలు చేస్తానని చెప్పేసి ఎందుకు కరాఖండిగా చెప్పలేకపోతున్నావు? కరాఖండిగా చెప్పి నేను అమలు చేస్తాను, నాది బాధ్యత ఎందుకు చెప్పలేకపోతున్నాను మేయర్ కానీ లేకపోతే ఎవరు? అంటే ఒకలో ఇద్దరు అధికారులు రాంగ్ ట్రాక్ పట్టిస్తే దాన్ని వీళ్ళు పరిగణలోకి తీసుకొని వాళ్ళ మాటలు విని మొత్తం ఈ 1300 కార్మికుల తాలూకు జీవితాలతో ఆ అధికారులు ఇద్దరు ఆటలాడుకుంటున్నారు. దీనివల్ల మాకు అన్నది ఎవరి మీద నమ్మకం లేక ఈరోజు ఈ సమ్మె కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది తప్పింది. మేమైతే సమ్మె ఇష్టం లేదు, కానీ అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మమ్మల్ని నెట్టారు సమ్మెలోకి నెట్టడం వల్ల మేము ఈరోజు సమ్మెలో కూర్చోవాల్సి వచ్చింది. ప్రజలకు ఇబ్బంది, అందులో మేము ఉంటున్నాం, మాకు మంచినీళ్ళు రావు. అయినా సరే మరి ఏం చేస్తాం, తప్పని పరిస్థితుల్లో సమ్మెకి వెళ్లాల్సి వచ్చింది. సమ్మెను కొనసాగిస్తున్నామండి. లోపల చర్చల సందర్భంలో మీరు సమ్మెకి వెళ్తే నేను కొత్త వారిని ఉద్యోగాల్లో పెట్టుకుంటాను తీసుకోమని అలాంటి బెదిరింపులకి చాలా చూసాం సార్. ఈ స్ట్రైక్ ఈరోజు పాత కాదు, ఈరోజు ఇదే మొదటి సమ్మె కాదు, ఇదే ఆఖరి సమ్మె కాదు. చాలా సమ్మెలు చూసాం, చాలామందిని చూసాం. ఇలాంటి వీటికి భయపడే పరిస్థితి ఎక్కడ మా కార్మికులకు కానీ మాకు ఎక్కడా లేదండి. అది ఎంతమందిని తీసుకుంటారో తీసుకోమని మేము ఏం చేయాలి, దానికి ఫర్దర్గా వచ్చే రిప్లికేషన్స్ కూడా వాళ్ళు తట్టుకోవాలి. మా ఉద్యోగాలు తీసేస్తారు కరెక్టే, దానివల్ల వచ్చే పరిణామాలు కూడా వాళ్ళు తట్టుకునే పరిస్థితి ఉండాలి కదా. ఆ తట్టుకునే పరిస్థితి వాళ్ళకు ఉందంటే ఆ రకంగా చేయమనేది మాకేం అభ్యంతరం లేదు. మీరు చెప్పండి, అంటే పూర్తిగా వాటర్ నిలిచిపోతే ప్రజలు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. అసలు సాధారణంగా ఒకరోజు వాటర్ నిలిపేస్తే మీకు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? ఇప్పుడు ఎలా? ప్రజలందరూ కూడా మేము ముందే ప్రెస్ నోట్తో నిన్న అప్పీల్ చేసామండి. ఇప్పుడు ప్రజల కన్నా ఎక్కువ ఇబ్బంది పడింది ఇండస్ట్రీస్ అండి. విశాఖ మహానగరంలో రోజుకి 86 MGD వాటర్ వాడుతుంటండి. ఆ 86 MGDలోని ఒక 18 MGDలు బల్కులకు వెళ్తుంది, మిగతాదంతా పబ్లిక్ వెళ్తుందండి. కొన్ని కంపెనీలు మూతపడే పరిస్థితి రేపు నుంచి వస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి రిజర్వాయర్లు పెద్దగా ఉండవు కాబట్టి స్టోరేజ్ వాటర్ ఏంటంటే కంపెనీలు నడాలంటే ఒక రోజు మహా అయితే రోజున్నర, రెండో రోజు వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలు మూతపడి వస్తుంది. కంపెనీలో పనిచేస్తున్న వర్కర్స్ కూడా మెయిన్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుందండి. వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని మేము ఏమైనా 14 రోజులు ముందు సమ్మె నోటీస్ ఇచ్చామండి. ఈ 14 రోజుల్లో సంప్రదింపులు చేస్తే ఇంతవరకు రాకపోండి. మొత్తం మీద మేయర్తో జరిగినటువంటి చర్చలన్నీ కూడా విఫలమయ్యాయి. ప్రభుత్వ అధికారులు కానీ మేయర్ కానీ వెంటనే స్పందించి తమ జీతాలు పెంచుతున్నట్టుగా స్పష్టమైనటువంటి హామీ ఇస్తే విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నాం. లేని పక్షంలో ఎన్ని రోజులు ఆలస్యం అయితే అన్ని రోజులు సమ్మె కొనసాగిస్తాం. ఉద్యోగాలు తీసేయడానికి మేయర్ కనుక డిసైడ్ అయితే కనుక తర్వాత వచ్చేటువంటి పరిణామాలను ఫేస్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సప్లై ఎంప్లాయీస్ అంతా కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, జీవీఎంసీ నుంచి.